2021 బుల్ రన్ లో శాంట్ ఇంకా యాక్సియం ఇవి గేమింగ్ టోకన్స్ 160 నుంచి అరౌండ్ 166 ఎక్స్ రిటర్న్స్ ఇచ్చాయి ఈ టూ గేమింగ్ టోకన్స్. అంతేకాకుండా మ్యాటిక్ ఏదైతే ఈథీరియం కి సంబంధించిన స్కాలబుల్ సొల్యూషన్స్ ఉందో మ్యాటిక్ 140x రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇవన్నీ ఆల్ట్ కాయిన్స్. నెక్స్ట్ ఆల్ సీజన్ వస్తే ఏ కాయిన్స్ పంప్ అవుతాయో మీకు తెలుసా, ఏ నరేటివ్స్ పంప్ అవుతాయో మీకు తెలుసా? ఈ రోజు వీడియోలో ఎండ్ వరకు చూడండి. మీకు ప్రతి ఒక్క నరేటివ్ ఎలాంటి కాయిన్స్ చూడాలి అండ్ ఆ కాయిన్స్ ఏ కాయిన్స్ పంప్ అవుతాయి అండ్ నరేటివ్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆల్ సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఎప్పుడైతే లిక్విడిటీ ఫ్లో ఎప్పుడైతే అవుతుందో ఇలాంటి నెరేటివ్స్లోనే కాయిన్స్ పంప్ అవుతాయి. సో 2025లో నేను చెప్పే 4 నెరేటివ్స్ని ఫాలో అవ్వండి అండ్ మీకు మాత్రం యాజ్ సింపుల్ 10 to 20x అనేది మాక్సిమం గెయిన్ చేసుకోవచ్చు ఈ నెరేటివ్స్ నుంచి. The information shared in the video is purely for educational and information purposes, and it is not financial advice. Cryptocurrency investments are highly risky, and market conditions can be changed rapidly. Always do your own research and consult a professional before making any decisions. సో ఫస్ట్లీ నరేటివ్ ఎందుకు మ్యాటర్స్ అంటే ఎగ్జాంపుల్ 2021లో గేమింగ్ టోకెన్స్ పంప్ అవి నేను చూసినాం మనం. అండ్ ఏదైతే మళ్ళీ ట్రంప్ సీజన్ అదే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసిందో ప్రీవియస్ హై కన్నా 70,000 క్రాస్ చేసిందో అప్పుడు మనం చూసినట్టయితే ఏఐ సెక్టర్లో ఏజెంట్స్ అయినా ఇలాంటి కాయిన్స్ పంప్ అయినవి ఏఐ కాయిన్స్ ఆల్ట్ కాయిన్స్లో. అండ్ తర్వాత ఇదే టైంలో హైప్ వాడుకొని అంతకు ముందు జస్ట్ ఒక 2023 తర్వాత నుంచి చూసినట్టయితే మనకి పంప్ వన్ వచ్చిన తర్వాత నుంచి మీమ్ కాయిన్స్ పంప్ అవ్వడం చూసాం. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైం అనేది ఒక నరేటివ్ ఇంపార్టెంట్. గేమింగ్, మీమ్ కాయిన్స్ అండ్ ఏఐ కాయిన్స్ ఈ విధంగా ఒక నరేటివ్ పంప్ అవుతుంది. సో ఇక్కడే పెద్ద మనీస్ అనేది పెద్ద మనీ క్యాపిటల్ అనేది ఫ్లో అవుతుంది ఇలాంటి నెరేటివ్స్కి. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను చెప్పే నెరేటివ్స్లో నెక్స్ట్ మనీ ఫ్లో అవుతుంది ఆల్ సీజన్ అనేది ఫుల్గా ఫామ్ అయినప్పుడు. ఎప్పుడైతే కాయిన్ పంప్ అవుతుందో పంప్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇలాంటివి మనం ముందే ఫైండ్ చేసుకొని ఇలాంటి ఫండమెంటల్స్ ముందే ఫైండ్ చేసుకొని మనం వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ ఇలాంటి టైమ్స్లోనే మనం లోలో బై చేసినప్పుడు పైకి వెళ్ళినప్పుడు 10 to 20x అనేది సింపుల్గా రిటర్న్స్ అయితే వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ నెరేటివ్ ఏంటంటే ఏఐ నెరేటివ్. ఏఐ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తుంటాం. అండ్ దాంట్లో ఏఐ మార్కెట్ అనేది ఇంకో డికెట్లో 4 trillion వరకు వెళ్తుందనే అజంప్షన్లో ఉన్నాం. అంటే ఇప్పుడు డే టు డే గ్రో అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి 120 billion ప్లస్ అనేది యాడ్ అవుతుంది. ఏఐ మార్కెట్ అనేది ఈ విధంగా షేర్ గ్రో అవుతుంది కదా. సో దీంట్లో మన వోలటాలిటీ మన క్రిప్టో అనేది చాలా వోలటాలిటీ. ఏఐ అనేది 4 trillion గ్రో అవుతే ఏఐ ప్లస్ క్రిప్టో అనేది చాలా పెద్ద గ్రో అవుతుంది. అండ్ ఇప్పుడే ఆల్ సీజన్ రాబోతుంది ఇంకొన్ని మంత్స్లో. ఈ ఆల్ సీజన్కి ఏఐ నెరేటివ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈథీరియం కూడా ఏఐ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. ఈ విధంగా ఏఐ నెరేటివ్లో ఏవైనా టోకన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఎథర్, లింక్యూల్ రీసెంట్గా మనం డిస్కస్ చేసాం టోకన్స్ అని. ఇలాంటి టోకన్స్ అంటే నాట్ ఓన్లీ డిస్కషన్ టోకన్స్ కాదు ఏఐ నెరేటివ్లో ఉన్న బెస్ట్ టోకన్స్ లైక్ వర్చువల్ ప్రోటోకాల్ కూడా ఇలాంటి కాయిన్స్ అయితే చాలా పంప్ అవుతాయి. సో ఇలాంటి టైంలో మనం బెటర్గా చూస్ చేసుకోవాల్సింది ఏఐ నెరేటివ్. నా సైడ్ నుంచి మాత్రం ఏఐ నెరేటివ్ అనేది టాప్ 1లో ఉంటుంది. ఏఐ నెరేటివ్ మాత్రం లుక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ నెరేటివ్ ఏంటంటే ఆర్డబ్ల్యూఏ రియల్ వరల్డ్ అసెట్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్లో టోకనైజేషన్ అయితే వస్తుంది. ఆ విధంగానే ఇప్పుడే ఎవరైతే బ్లాక్ రాక్ ఉన్నాడో బ్లాక్ రాక్ ఇతను మాత్రం డే టు డే మనం ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నాం. ఇలాంటివి బ్లాక్ రాక్ ఏదైతే ఉన్నారో బ్లాక్ రాక్ కూడా నెక్స్ట్ ఆర్డబ్ల్యూఏ ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా వెళ్ళడం జరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు. సో ఇలాంటి టైంలోనే మనకి నెక్స్ట్ ఇంకో థింగ్ చెప్పాలంటే ఈ ఆర్డబ్ల్యూఏ గురించి పక్కన పెడితే ఎప్పుడైనా నెక్స్ట్ ఆల్ సీజన్ వస్తే ఇప్పుడు కాయిన్స్ పంప్ అయ్యేవి ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న అన్ని కాయిన్స్ పంప్ అవ్వవు. కేవలం ఇన్స్టిట్యూషన్ పిక్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే యూటిలిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో యూటిలిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో ఇవే పంప్ అవుతాయి. దాంట్లో ఆర్డబ్ల్యూఏ ఇండస్ట్రీకి వచ్చే వరకు ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. మంట్రా ఉంది, పాలిమిక్స్ ఇలాంటి కాయిన్స్ ఉన్నాయి కదా. చెప్పుకుంటే పోతే చాలా కాయిన్స్ ఉన్నాయి ఆర్డబ్ల్యూఏవి. సో ఇలాంటి కాయిన్స్ ప్రతి ఒక్క కాయిన్ టోకనైజేషన్ కోసం వర్క్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ టోకనైజేషన్స్ ఇలా టైప్స్ ఆఫ్ టోకనైజేషన్స్కి ఆర్డబ్ల్యూఏ అసెట్స్ చాలా యూజ్ అవుతాయి. రియల్ వరల్డ్ అసెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై నా సైడ్ నుంచి 2025కి ఆర్డబ్ల్యూఏ అనేది ఒక పెద్ద నెరేటివ్. నేను ఏఐ తర్వాత ఆర్డబ్ల్యూఏనే పిక్ చేసుకుంటాను. ఆర్డబ్ల్యూఏలో మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ జరుగుతుంది అండ్ రియల్ వరల్డ్ అసెట్స్ అండ్ రియల్ వరల్డ్ డైలీ యాక్టివిటీ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడే బ్లాక్ రాక్ అంటే బ్లాక్ రాక్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ చాలాగా వస్తాయి. సో దట్స్ వై చూస్ ఆర్డబ్ల్యూఏ. నెక్స్ట్ నెరేటివ్లో నా సెకండ్ నెరేటివ్ మాత్రం ఆర్డబ్ల్యూఏ పిక్ చేసుకోండి.
అండ్ ఇంకోటి చెప్పాలంటే ఆర్డబ్ల్యూఏలో స్మాల్ క్యాప్ కాయిన్స్ ఇంకా చాలా ఉన్నవి. స్మాల్ క్యాప్ కాయిన్స్ పిక్ చేసుకొని మనం బెస్ట్ యూటిలిటీ ఉన్న కాయిన్స్ని పిక్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ అనేది 10 to 20x అనేది చాలా సింపుల్ వస్తుంది ఆర్డబ్ల్యూఏ నుంచి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డీప్ ఇన్ ప్రాజెక్ట్స్, డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు ఎలాంటి ఏఐ వచ్చినా ఆర్డబ్ల్యూఏ వచ్చినా బ్యాక్ ఎండ్లో స్టోరేజ్ రిలేటెడ్ ఉండాల్సిందే. సో అక్కడ మనకి ఎథర్ నోట్స్ యూజ్ అవుతాయి, ఎథర్ ప్రాజెక్ట్ నుంచి నోట్స్ యూజ్ అవుతాయి. ఎథర్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా స్టోరేజ్ మీద వర్క్ అవుతుంది. సో ఎథర్ నోట్స్. సో ఈ విధంగా నెక్స్ట్ థింగ్లో బ్యాండ్ విత్కి, స్టోరేజ్కి, డేటా కంట్రోల్కి ఎవ్రీథింగ్ డీప్ ఇన్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. మనకి డీప్ ఇన్ ప్రాజెక్ట్స్ అనేది చాలా టైప్స్ ఇంకా చాలా తక్కువనే ఉన్నవి, బట్ డే టు డే ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్లో మనం బెస్ట్ క్యాప్ని ఫైండ్ చేసుకొని మార్కెట్ క్యాప్ ప్లస్ కాయిన్ యూటిలిటీ ఎవ్రీథింగ్ ఫైండ్ చేసుకొని ఈ 2025లో బెస్ట్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి మాత్రం డీప్ ఇన్ కూడా నా సైడ్ నుంచి ఒక నరేటివ్ సజెషన్లో డీప్ ఇన్, నా సైడ్ నుంచి మాత్రం థర్డ్ నరేటివ్ డీప్ ఇన్ నరేటివ్. సో డీప్ ఇన్ కూడా చూస్ చేసుకోండి. డే టు డే డీప్ ఇన్ ప్రాజెక్ట్స్ చూసినట్లయితే గ్రాస్ ఉంది బ్యాండ్ విత్ కోసం, ఇప్పుడు ఏథర్ నోట్స్ ఉంది స్టోరేజ్ కోసం. సో ఈ విధంగా మనకి మొబైలిటీ గురించి అండ్ ఇప్పుడు అప్కమింగ్ ఏఐ ప్లస్ ఏఐ వల్ల ఎట్లా గ్రో అవుతుంది, ఏఐ ప్లస్ డీప్ ఇన్ అండ్ వెబ్3. సో ఈ విధంగా మనకి డీప్ ఇన్ అనేది, డీప్ ఇన్ నరేటివ్ కూడా ఒక బెస్ట్ నరేటివ్ నా సైడ్ నుంచి పిక్ చేసుకున్నాను. థర్డ్ నరేటివ్ డీప్ ఇన్ నరేటివ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ మాత్రం గేమింగ్. అగైన్ గేమింగ్ ఎందుకు చెప్తున్నా అంటే డే టు డే గేమింగ్ నరేటివ్ ఎవాల్వ్ అవుతుంది. బిలియనర్స్ ఆఫ్ మాత్రం గేమింగ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వెబ్ 3.0లో గేమింగ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎన్ఎఫ్టీ సిరీస్ వస్తుంది, ఎన్ఎఫ్టీస్ హైప్ వస్తున్నవి, డే టు డే ఎన్ఎఫ్టీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నవి, ఎన్ఎఫ్టీస్ కూడా చాలా క్యాపిటల్ ఫ్లో అవుతుంది ఎన్ఎఫ్టీలకి. సో ఈ టైంలో ఎన్ఎఫ్టీ ప్లస్ గేమింగ్ ఎప్పుడైనా మనకి ఎన్ఎఫ్టీ కావాల్సిందే గేమ్ ఆడాలంటే వెబ్3లో. సో ఇలాంటి అవతార్స్ అయినా ఎవ్రీ ఐకాన్ అయినా ఎవ్రీథింగ్కి మనకి ఎన్ఎఫ్టీ సైడ్ నుంచే ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి వెబ్3 గేమింగ్ అయితే చాలా ఎవాల్వ్ అవుతుంది. దీంట్లో ఇమ్యూటబుల్, బీమ్ ఇలాంటివి థింగ్స్ అయితే మనకి చాలా పంప్ అవుతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ అయితే మీరు పిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే గేమింగ్ ఎప్పుడైనా ప్రతిసారి మనకు ఉన్న థింగ్సే కదా, ఈ తర్వాత ఈ ప్లాన్ జరగాల్సిందని ఎప్పుడైతే ఆలోచన స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ది సీజన్ మనకి గేమింగ్ టోకన్స్, మీమ్ కాయిన్స్ కన్నా ముందు గేమింగ్ టోకన్స్ పంప్ అవ్వడం చూస్తాం. లాస్ట్ టైం సాల్ ఏదైతే శాండ్ ఇంకా మిగతా యాక్సీ ఇన్ఫినిటీ టోకన్ ఉంది కదా, అప్పుడు మనం ఇలాంటి థింగ్సే జరిగినవి. సరే ఈసారి ఏంటంటే గేమింగ్ అనేది అప్పుడప్పుడు మనకి మెటావర్సీ టోకన్స్ వచ్చినవి, మెటావర్సీ మీద వచ్చినవి, బట్ ఇప్పుడు రియల్ టైమ్ గేమ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన వెబ్3 ఇంటిగ్రేషన్ ఉంది. సో ఇలాంటి టైంలో వెబ్3 గేమింగ్ ఇండస్ట్రీ కూడా $1 బిలియన్ అయితే అక్కడ మనీ ఫ్లో అవుతుంది. సో లుక్అవుట్ చేయండి వెబ్3 గేమింగ్ ఇండస్ట్రీ, క్రిప్టోలో గేమింగ్ ప్రాజెక్ట్స్ మీద లుక్అవుట్ చేయండి. సో ఎవ్రీథింగ్ చెప్పిన కదా 4 నరేటివ్స్. ఏదైనా ఆర్డబ్ల్యూఏ, నా ఫస్ట్ అయితే ఏఐ, ఆర్డబ్ల్యూఏ, తర్వాత డీప్ ఇన్, తర్వాత గేమింగ్, ఇవైతే 4 నరేటివ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి జస్ట్ హైప్ కోసమే కాదు, రియల్ వరల్డ్ ఇప్పుడు ఆల్ సీజన్ అనేది యూటిలిటీ బేస్డ్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తుంది. సో యూటిలిటీ అంటే ఏంటిది, ఇలాంటి ఇండస్ట్రీస్, ఇలాంటి నరేటివ్స్ మీద, నరేటివ్ మీద వర్క్ ఎప్పుడైతే క్యాపిటల్ ఫ్లో అవుతుందో ఇది జస్ట్ హైప్కి రిలేటెడ్ కాదు, రియల్ టైమ్ వర్క్ రిలేటెడ్. ఎప్పుడైతే హైప్కి రిలేటెడ్గా అప్పుడు ఆల్ సీజన్ ఉంటుంది, యూటిలిటీ ఉంది. హైప్ ప్లస్ యూటిలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇలాంటి నరేటివ్స్ మీద ఎగ్జాంపుల్ చూసినట్టయితే రీసెంట్ 2024లో ఆల్ సీజన్ జస్ట్ ఒక ఇండెక్స్ అనేది మనకి జస్ట్ టచ్ అవినందుకే ఆల్ సీజన్ ఏఐ కాయిన్స్ ఎక్కడో మిలియన్లో ఉన్న కాయిన్స్, కొన్ని కాయిన్స్ ఎక్కడైతే 10 మిలియన్ ఇక్కడ ట్రేడ్ అవుతున్న కాయిన్స్ మాక్సిమం 500, 600, 700, 800 మిలియన్ దాకా వెళ్ళినాయి. ఇలా పంప్ అవైనా చూసినాం కాయిన్స్. సో దట్స్ వై ఈ ఏఐ ప్రాజెక్ట్స్ అయినా, డీపీన్ అయినా, ఆర్డబ్ల్యూ అయినా గేమింగ్ ప్రాజెక్ట్స్ మీద లుక్అవుట్ చేయండి. జస్ట్ హైప్ రిలేటెడే కాదు, ఎవ్రీ టైం మనకి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ డే టు డే మన వరల్డ్ ఏఐకి ఎవాల్వ్ అవుతుంది, మనకి ఆర్డబ్ల్యూఏ టోకనైజేషన్ అవుతుంది, డీపీన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి థింగ్స్ యూజ్ చేసుకుంటే గేమింగ్ ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ అయితే రిలేటెడ్ ఉంటుంది. సో ఇవి పిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ డైలీ వెబ్3 సర్కిల్ ఇన్సైడర్ గ్రూప్లో షేర్ చేస్తుంటాను. అండ్ అక్కడే ఇలాంటి డే టు డే ట్రేడ్స్ కూడా చేస్తాం. మ్యాక్సిమం ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకొని ట్రేడ్ చేసుకుంటాం. అండ్ అక్కడ ఇలాంటి కమ్యూనిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్3 సర్కిల్ ఇన్సైడర్లో. జాయిన్ అవుతే మాత్రం మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆల్ సీజన్లో. అండ్ ఇంతేకాకుండా ఇలాంటి ఏవైతే నేను కొన్ని నెరేటివ్ చెప్పాను, ఈ నెరేటివ్లో ఉన్న కాయిన్కి సంబంధించిన బ్రేక్ డౌన్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా వెబ్3 సర్కిల్ ఇన్సైడర్ని చెక్ చేయండి. 35% ఆఫ్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్సైడర్, ఇక్కడ మాత్రం ఎడ్యుకేషన్ ఉంటుంది. 48 ఆఫ్ మా కోర్స్ కూడా మీకు యాక్సెస్ వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా థింగ్స్ వస్తాయి, చెక్అవుట్ చేయండి. 35% ఆఫ్ ఉంది. అండ్ డెఫినెట్గా వెబ్3 సర్కిల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ. జై హింద్.